హాయ్ అండి, డే 3 స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ బయట చెప్పాను ఫుడ్ కోర్ట్స్ దగ్గర నుంచి. ఇప్పుడైతే కనుక మనం మెయిన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము హాల్ ఏ. అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కూడా ఇందులోనే ఉన్నారు. మనం బ్యాలెన్స్ ఉన్నాయని ఫస్ట్ తిరిగేసాం, తర్వాత మేజర్గా ఇది కూల్గా చూసుకోవచ్చని. సో మరి హాల్ ఫస్ట్ అయితే ఇందులో 8 హాల్స్ ఉన్నాయి, 1 to 8. ప్రజెంట్ మనం 5.1లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 8 హాల్స్ ఏమున్నాయో మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. ట్రిమ్మర్స్లో అయితే కనుక రకరకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయండి. సో ఇక్కడ ఒకటి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో దీంట్లోకి వస్తే కనుక మొత్తం మనకు కంప్లీట్గా బ్రషెస్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బ్రషెస్ అన్నీ యూజ్ చేయొచ్చు ఇక్కడ. అదేంటంటే బెల్లీ ఫ్యాట్ లాగా పొట్ట కనుక ఉంది అంటే వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనకు కొత్త టెక్నాలజీ కనుక రావాలి అనుకుంటే ఇక్కడ అసలు ఇన్నోవేషన్కి చాలా స్కోప్ ఉందండి. కాకపోతే ఇక్కడ ఒక్క ప్రొడక్ట్ అనేది ఇవ్వరు, ఖచ్చితంగా బల్క్లో తీసుకోవాలి. ఇది ఒక కంపెనీ ఉంది, ఇక్కడ మొత్తం హెయిర్ డ్రైయర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో బ్యూటీ పార్లర్స్ కానీ లేకపోతే మనం ఇంట్లో కూడా వాడుకోవాలి అంటే కనుక కంప్లీట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా హ్యూజ్ రేంజ్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ కటింగ్, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్టైల్ చేయడానికి ఈ బ్యూటీ పార్లర్లకు ఉపయోగపడే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. హాల్ 4.1లోకి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చాక మొత్తం చూస్తున్నది ఏంటంటే రిఫ్రిజిరేటర్స్కి సంబంధించిన పూర్తి మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్గా వార్మ్ అయ్యే విధంగా మనకు కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే బెడ్షీట్స్ దగ్గర నుంచి పిల్లోస్ దగ్గర నుంచి కూడా మొత్తం కంప్లీట్గా మనకి వార్మ్ సెక్షన్ అయితే అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ వేసుకున్నాక కూడా ఇది హీటర్ ద్వారా, ఎలక్ట్రికల్ హీటర్ ద్వారా మనకు వార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ నేను 3.1 దగ్గర ఉన్నానండి. 3.1 అంటే మళ్ళీ ఇంకొక హాల్లోకి వచ్చాను. సో ఇందులో బ్రషెస్ దగ్గర నుంచి ఇంట్లో పనికొచ్చే ప్రతి ఒక్క ఐటెంను కూడా వీరు ఇందులో ఇన్నోవేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేసి పెట్టారు. పిల్లులు, కుక్కలు ఇంట్లో ఏమైనా ఉంటే కనుక పడుకోవడానికి పెట్టికి సంబంధించి కూడా మంచిగా ఇలా ఆర్గనైజ్ చేశారు కంప్లీట్. మానిటర్స్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే 4K HD రెజల్యూషన్తో పాటుగా ఉంటుంది, కలర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి మానిటర్స్ అని చెప్పారు. అంటే మనం స్పాట్ ఫొటోస్ ఇస్తాం కదా, సో స్పాట్ ఫొటోస్ ఇచ్చే విధంగా ఒక వుడెన్ తోటి అయితే తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో 2 రకాల వుడెన్స్ మనం ప్రొడక్ట్ చేయడం జరిగింది. ఒకటేమో లైట్ వైట్ కలర్ తీసాడు, దీంతో పాటుగా ఇక్కడ లైట్ బ్రైట్ చేసేసుకొని దిగచ్చు. దీన్ని ఒకసారి నేను చూపిస్తాను. కెమెరా, USB ప్రింటర్ అటాచ్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను హాల్ 2.1లోకి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక కూడా మనకి మ్యాక్సిమం ఇంటికి సంబంధించిన ఐటమ్సే కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ OEM ప్యాక్స్ అంటారు. అంటే మీకు కావాల్సిన విధంగా మీరు మీ కంపెనీ పేరుతోటి మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు. మీ కంపెనీ పేరు వేసుకొని మనకు కావాల్సిన 50 పీసులు 100 పీసులు ఆర్డర్ చేసుకుంటే మన కంపెనీ పేరు మీద మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. వాళ్ళు అలాగే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో నిజంగా చూస్తే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే కనబడుతున్నాయి. 13,500 స్టాల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో. మరి ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు సమయం కూడా సరిపోదు కాబట్టి నేను తిరగాలి. కాబట్టి ఖచ్చితంగా నేను పైన మీకు ఇంపార్టెంట్ ఏదైతే నాకు అనిపించిందో వాటి మీదనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ 1.1లోకి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా కెమికల్ ప్రొడక్ట్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్, రబ్బర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద హాల్స్లో జరుగుతుంటాయి.
చాలా పెద్ద హాల్ ఉంటుంది. మన హైటెక్స్లో ఉంటుంది కదా, దానికంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ప్రజెంట్ అయితే హాల్ 1.2లోకి వచ్చాను. సేమ్ హౌస్ హోల్డ్ ఐటమ్సే ఉన్నాయి. టైప్ ఆఫ్ ఏసీ, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి. కుక్కర్స్ కానీ, మనకు ఐటమ్స్, జ్యూసర్స్ కానీ. నేను 2.2 దగ్గర ఉన్నాయండి. హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయని చూపిస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క దగ్గర ఉండేటట్టుగా ఐటమ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేశారు. ఇవన్నీ చూస్తే చాలా, అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హోల్సేల్ తెచ్చుకొని మనం బిజినెస్ చేసుకోగలిగితే కంటైనర్స్ ఇక్కడ నుంచి సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు 3.2లో ఉన్నామండి. మనము 3.2లో ఇక్కడ నుంచి మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది లైఫ్ స్టైల్ అని చెప్పి ఇచ్చాడు, స్మార్ట్ లైఫ్ అంట. 116 వరల్డ్ లార్జెస్ట్ RGB మానిటర్ అంట. అస్సలు మామూలుగా లేదండి మానిటర్. క్వాలిటీ చూస్తేనైతే అసలు డైరెక్ట్గా చూడాలి. క్వాలిటీ అస్సలు చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ 163 టీవీస్ వచ్చింది. 163 ఇంచెస్ టీవీ. నేను ఇంతకుముందు మీకు ఫోటో దిగాను. 116, ఇది 163 డిస్ప్లే సర్వీసెస్ అండి. సో ప్రజెంట్ అయితే 4.2 దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా చాలా లార్జ్ ఐటమ్స్, అంటే ఇంటికి సంబంధించిన పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. రిఫ్రిజిరేటర్స్, ఓవెన్స్. సే హాయ్ కెమెరా. హాయ్ అండి. 139 కౌంటైన్ ఫేర్కి అయితే నేను వచ్చాను. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. బట్ ఇక్కడ చూసారు కదా చాలా బిల్డింగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మేము ఎక్కడెక్కడ నుంచో తెలియకుండా వచ్చాము. బట్ లోపలికి వచ్చి చాలా హాల్స్ చూసాము. ఇది డే 4 అండి. మేము ఇక్కడ చైనాకు వచ్చిన తర్వాత. కాంటెంట్ ఫేర్ మాత్రం డే 3 మాత్రమే. ఇక్కడ ఇప్పటివరకు మీకు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇంకా కొన్ని హాల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ లైఫ్లో మాత్రం మన పిల్లలు కానీ మనం కానీ రావాల్సిన వన్ అండ్ ఓన్లీ ఎగ్జిబిషన్ అండి. అంటే ఏదో తీసుకుంటామని కాదు, ఏదో తెలుసుకోవడానికి. అంటే ప్రపంచంలో ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. అంటే ఇంటికి సంబంధించినవి కానీ, అగ్రికల్చర్కి సంబంధించినవి కానీ, ఫోటోగ్రఫీకి సంబంధించినవి కానీ, లేకపోతే ఇంట్లో అమ్మే వస్తువులు కానీ, వైట్ లేబుల్ చేయాలన్నా కూడా ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అండి. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. అంటే వితౌట్ మ్యాన్ పవర్తో ఉండే అగ్రికల్చర్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇది మ్యాన్ పవర్ లేకుండా దానికి ఏఐ ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తే దానికి అదే పని చేసుకుంటట్టు కూడా దీన్ని ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆనందమే వేరు. ఇక్కడ ఆల్రెడీ మన ఇద్దరు మిత్రులు వచ్చారు, గణేష్ గారు అండ్ సాయి రమేష్ గారు. సో వెల్కమ్ సార్. తెలుగు వాళ్ళు కలిస్తే ఆనందం వేరు కదా. తెలుగు వాళ్ళ ఆనందమే వేరు. ఓకేనండి. సో చైనా ఎగ్జిబిషన్లో కలిసాం, మళ్ళీ మాట్లాడదాం. మేము ఇంతకుముందు పైన షూట్ చేసాము, ఇప్పుడు ఇది కింద అండి. 139 సింబల్ వేసి చుట్టూ గార్డెన్ వేసి చూడ్డానికి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లాగా క్రియేట్ చేశారు. నిజంగా ఒక ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫేర్ ఎలా ఉండాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో నాకైతే నిజంగా అనిపిస్తుంది. మేము ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ కదా, చిన్న ఎగ్జిబిషన్స్కే మేము అపసోపాలు పడుతుంటాం. బట్ ఇందులో 46 హాల్స్, 13,000 స్టోర్స్, అది ఒక్క ఫేస్కే. ఇంకా 2 ఫేస్లు ఎక్స్ట్రా ఉన్నాయి. కొన్ని వేల మంది, లక్షల మందిని ఎలా డీల్ చేస్తారో నిజంగా చూసి తెలుసుకోవాల్సి.